హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధు సార్. సో సార్ని ఇన్వైట్ చేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని ఇన్వైట్ చేసేద్దామా? హలో సార్. హలో అండి. సో చాలా మందికి ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది సార్. బట్ వాళ్ళకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇవేమీ తెలీదు. కొంతమందికి ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని చేయాలి కూడా తెలీదు. కొంతమందికి లేదా ఎక్స్‌పర్ట్స్‌ని అడగాలా లేకపోతే సొంతంగా చేసుకోవాలా అన్న విషయం కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు సార్ పాపం వాళ్ళు. సో ఫర్ బిగినర్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఫండింగ్ చేయాలి? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలామందికి రెండే రేషియోస్ గుర్తొస్తాయి. ఒకటి వచ్చిన రిటర్న్ రేషియో ఎంత ఉంది, అలాగే ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది. ఇది రెండు చూస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ప్రజెంట్ యాజ్ ఫర్ సెబీ 2 కేటగిరీస్ ఉంటాయండి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే. ఒకటి డిఐవై, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో డైరెక్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళ కోసం గ్రో, జీరోదా, పేటిఎం, ఫోన్పే చాలా ఆప్షన్ అయితే ఉంటాయి. అలాగే ఎవరైతే త్రూ అనే ఫైనాన్షియల్ ప్లానర్ కానీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తారో వాళ్ళకి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. సో లెట్స్ సే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే వెరీ బిగినర్స్ మీరు ఏం చూడాలంటే ఇప్పటి వరకు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎఫ్డీలో చేసాము, పోస్ట్ ఆఫీస్లో చేసుకున్నాము, బంగారం కొన్నాము, ల్యాండ్ తీసుకున్నాము. వాటన్నిటిలో ఒక క్వాలిటీ ఉంటుంది. మీ క్యాపిటల్ అనేది నెగిటివ్ వెళ్ళినా పాజిటివ్ వెళ్ళినా వెంటనే చూసే ఛాన్స్ అనేది ఉండదు. అండ్ దెర్ ఆర్ సమ్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్, ట్రెడిషనల్ పాలసీస్ ఉంటాయి. మనం చాలా రకాల బ్యాంక్లో కానీ ఎల్ఐసిలో కానీ పెడతా ఉంటాం. వాటిలలో కూడా మీ క్యాపిటల్ అనేది అసలు పెరిగిందా తగ్గిందా చూసుకునే ఛాన్స్ అనేది చాలా తక్కువ. ఓన్లీ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇంత డ్యూరేషన్, ఫిక్స్డ్ డ్యూరేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. బట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేసరికి ఇది ఒక రకంగా మీకు ప్లస్ అండ్ అలాగే మైనస్ కూడా. నేను చెప్తాను. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు పాస్ట్లో మీరు ఒక 15% రిటర్న్ ఎక్స్పెక్టేషన్తో ఉంటారు. లెట్స్ సే 15% ఇంట్రెస్ట్ అని అంటే 1 ఇయర్ తర్వాత మీ 100 రూపీస్ 115 రూపీస్ కావాలి. ఓకే. కానీ నిజానికి మ్యూచువల్ ఫండ్లో ఆ విధంగా అవ్వదు. ఎఫ్డీలో మీకు 7% అంటే 107 రూపీస్ అవుతుంది. అలాగే మీరు పోస్ట్ ఆఫీస్లో 8 రూపీస్ ఇంట్రెస్ట్ అంటే 108 రూపీస్ అవుతుంది. ఓకే. జనరల్గా అందరు టెంప్ట్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడ 4 to 5% రిటర్న్ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి ఐ వాంట్ టు కీప్ దట్ మనీ ఇన్ మ్యూచువల్ ఫండ్. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బిజినెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయం మనం మర్చిపోవద్దు. ఓకే. ఈరోజు మీరు ఏ బిజినెస్ చేసినా ఇన్స్టంట్ ప్రాఫిట్స్ అనేవి ఉండవు, అలాగే గ్యారెంటీ ప్రాఫిట్స్ అనేవి ఉండవు. మీరు ఎక్కడ ఏ షాప్ ఓనర్నైనా అడగండి, ఏ రెస్టారెంట్ ఓనర్నైనా అడగండి, గ్యారంటీ రిటర్న్ ఎంత మీ క్యాపిటల్, మీ యొక్క క్యాపిటల్ పైన లేదా మీ ఇన్వెస్ట్మెంట్ పైన అని అడగండి. ఎవరైనా ఈ క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఈవెన్ పీపుల్ రన్నింగ్ ఫ్రమ్ 100 years, 150 years ఇన్ ది సిటీ, వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద మార్కెట్, డిపెండింగ్ ఆన్ ద సేల్స్, రైట్? మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, యూఆర్ ద పార్ట్ ఆఫ్ ద ప్యాసివ్ ఓనర్ అవుతున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే బిజినెస్లో ఎఫెక్ట్ అయ్యే విషయాలు ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది ఏమి తెలియకుండా ఇప్పుడు ఏ ఫండ్ అనేది ఎక్స్ అనే ఫండ్ 15 ఇచ్చింది, వై అనే ఫండ్ అనేది 8% రిటర్న్ ఇచ్చింది, డెఫినెట్లీ ఐ వుడ్ గో విత్ 15 or 18% రిటర్న్ అని చెప్పేసి మీరు తీసుకున్నారనుకోండి, ఆ ఫండ్స్ అనేటివి నెగిటివ్ రిటర్న్ కూడా ఇస్తాయి. ఓకే. అంటే మీ 100 రూపీస్ ఒక 1 year లోపల 80 రూపీస్ అయినా మీరు బాధపడకూడదు. మీ 100 రూపీస్ 150 రూపీస్ అయినా కూడా మీరు విత్డ్రా చేయకూడదు. సింపుల్ రూల్. ఓకే. మీ 100 రూపీస్ని ఇది అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంటింగ్ అంటారు. ఇందులో డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఇంత నెగిటివ్లోకి వెళ్తాయా, ఇంత రిటర్న్ ఇస్తాయా అంటే నో. అంటే సార్ ఇప్పుడు మీరు 100కి తగ్గినా కానీ టెన్షన్ తీసుకోవద్దు, 100కి పెరిగినా కానీ హ్యాపీ ఫీల్ అవ్వద్దు, వాటిని అలా స్టాగ్నేట్ చేసి పెట్టాలి అని చెప్తున్నారు సార్. ఇఫ్ ఇన్ కేస్ నేను తీసుకున్న ఫండ్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్లో 150 కంటే ఇంకా పైకి వెళ్ళదు అని తెలిసినా కూడా మేబీ అలా స్టాగ్నేట్గానే ఉంచాలా? దీనికి కొంత క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఓకే. లాస్ట్ మనం 20 years 25 years డాటాను అబ్జర్వ్ చేయాలి. There are 3 category of companies in the market: large cap, mid cap, small cap. సో ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, అండ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్ ఏ విధంగా ఉంది, అంటే ఎంత వాలటైల్లో వెళ్తున్నాయి. ఇప్పుడు నేను ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే
1 ఇయర్‌లో ఇది ఎన్నిసార్లు లాస్ట్ 10 ఇయర్స్‌లో 1 ఇయర్‌లో ఈ ఫండ్ ఎన్నిసార్లు నెగెటివ్ రిటర్న్ ఇచ్చింది? ఇస్తే ఎంత వరకు ఇచ్చింది? 5% వెళ్తుందా? 10% వెళ్తుందా? ఇది చూడడం ఇంపార్టెంట్. ఓకే. చాలామంది యూసేజ్ ఏంటంటే కొంతమంది ఆర్గ్యుమెంట్ రూ. 100 20% నెగెటివ్ రిటర్న్ ఇస్తుంది అని చెప్తారు. అది ఆల్ టైమ్ హైలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది 20కెళ్ళొచ్చు, 30కెళ్ళొచ్చు నెగెటివ్‌లో. మీకు వాల్యుయేషన్ తెలియనంత వరకు ఇది పెద్ద ప్రాబ్లమ్ అయితది. ఓకే. వాల్యుయేషన్ గనుక ప్రాపర్‌గా ఉండి మీరు 3, 5 ఇయర్స్ గనుక హోల్డ్ చేస్తే వచ్చిన రిటర్న్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ స్టాండర్డ్ రిటర్న్. అంటే కనీసం 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల యావరేజ్ చూడండి. అది స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, లార్జ్ క్యాప్ అయినా మనకు 15 సంవత్సరాల యావరేజ్ అనేది చూడాలి. లెట్స్ సే మీకు అందరికి అర్థమయ్యే విషయంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఒక 1 ఇయర్ బ్యాక్ గోల్డ్ తీసుకున్నారు. ఓకే. లెట్స్ సే 1 ఇయర్ మీరు రిటర్న్ చూస్తే అది మోర్ దెన్ 60-70% రిటర్న్ ఇచ్చింది. కెన్ యూ గెస్ సేమ్ రిటర్న్ ఇన్ దిస్ ఇయర్? మేబీ ఆర్ మే నాట్ బి. మే నాట్ బి. బికాజ్ ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ చేస్తారో వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. ఎవరైతే ఒక 5, 6 ఇయర్స్ నుంచి చేస్తారో వాళ్ళకి తెలుసు గోల్డ్ యొక్క రిటర్న్ ఏంటనేది. యాహ్! అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా మీరు కనీసం 5-7 ఇయర్స్ క్రాస్ చేస్తే మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఎంత నెగెటివ్‌లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది, ఎంత పాజిటివ్‌లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. 1 ఇయర్ బ్యాక్ ల్యాండ్ తీసుకున్నాం. లెట్స్ సే బై లక్‌లో మనం కోకాపేటలో తీసుకున్నాం అనుకుంటే అది డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ కూడా అవ్వచ్చు. ఓకే. కానీ అందరికి మళ్ళీ సేమ్ రిటర్న్ ఇస్తుందా? ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. అంటే మ్యూచువల్ ఫండ్‌లో కూడా 1 ఇయర్‌లో 50-60% రిటర్న్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి. బట్ అది కన్సిస్టెంట్ కాదు. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లో 20% నెగెటివ్ ఇచ్చే ఫండ్స్ ఉంటాయి. అది కూడా కన్సిస్టెంట్ కాదు. సో దేర్ ఈస్ ఎ లాజిక్. అంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు యువర్ జీడీపీ ప్లస్ ఇన్ఫ్లేషన్. ఇందాక ఎంపీసీ పాలసీలో మనం మాట్లాడుకున్నట్టుగా జీడీపీ యొక్క అంటే కంట్రీ యొక్క ఓవరాల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్టివిటీ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇన్ఫ్లేషన్. గూడ్స్‌లో మనం ఏదైతే సరుకులు తీసుకుంటున్నామో, ఏదైతే వస్తువులు వాడుతున్నామో వాటి యొక్క కాస్ట్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ ఇన్ఫ్లేషన్ ప్లస్ ప్రొడక్టివిటీ కలిపితే వచ్చేదాన్ని రిటర్న్ అంటారు. ఓకే. ఓకే. సో ఈ జీడీపీ ప్లస్ ఇన్ఫ్లేషన్ 2 కలిపితే యావరేజ్‌గా 12-13% వస్తది. సో మీరు మ్యూచువల్ ఫండ్‌లో గనుక ఈ రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఓవర్ ద 3, 5, 7 ఇయర్స్‌లో ఉన్నారనుకుంటే డెఫినెట్‌లీ యూ విల్ బి ఆల్వేస్ హ్యాపీ. 12 నుంచి 15%, 18% వరకు జనరల్ ఇస్తాయి. ఓకే. అయితే ఒక్కొక్కసారి మీరు లో వాల్యూలో ఉన్నప్పుడు లెట్స్ సే ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఎలాంటి మార్కెట్ రిటర్న్ లేదు, టైం కరెక్షన్ జరిగింది అండ్ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హై నుంచి జనరల్‌గా నార్మల్ లెవెల్‌కి వచ్చేసాయి. ఇలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మేబీ 1 ఇయర్, 2 ఇయర్ లోపల ఒక జంప్ రావచ్చు. మూమెంటం అనేది. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జరిగింది. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి మీరు చూసినట్టయితే ఎఫ్ఐఏ కమ్‌బ్యాక్ అనేది జరుగుతుంది. ఎందుకు? ఏఐసీ యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్రాష్ జరుగుతుంది. మీరు కోస్పి చూసినా, మిగతా కంపెనీస్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్ ఏవి చూసినా కూడా సడన్‌గా అవి క్రాష్ అవ్వడం జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందంటే అంతకుముందు ఇండియాలో జరిగింది ఏంటి? 2024 నుంచి ఇండియాలో జరిగింది ఏంటంటే ఇక్కడ విత్‌డ్రా అయిన మనీ మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్టాక్స్‌లో డిప్లాయ్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇదే చేశారు. ఓకే. వన్స్ దే ఫీల్ ఇప్పుడు ఇది ఉండాల్సిన వాల్యుయేషన్ కంటే 50 టైమ్స్ ఎక్కువ ఉంది, 30 టైమ్స్ ఎక్కువ ఉంది అని వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్‌లీ దే విల్ బుక్ ప్రాఫిట్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ వేర్ దేర్ ఈస్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మన ఇండియాలో చూసినట్టయితే లాస్ట్ క్వార్టర్స్ మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమొబైల్ సెక్టార్స్ కానీ, ఫార్మా సెక్టార్స్‌లో కానీ గ్రోత్ అనేది కనబడుతుంది. అండ్ ఇండియా యొక్క కెపాసిటీ, ఇండియా యొక్క స్టోరీ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఎమర్జింగ్ మార్కెట్ అనేది తెలుసు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనీ అనేది డిప్లాయ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఎవరైనా ఎంట్రీ అయ్యారనుకుంటే ఈ మొమెంటం కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది. 1 ఇయర్, 1.5 ఇయర్ నడుస్తుంది. లెట్స్ సే 2-3 ఇయర్స్ లోపల ఆఫ్టర్ పోస్ట్ కోవిడ్ ఎలాగైతే రిటర్న్ సడన్ జంప్ వచ్చిందో మార్కెట్‌లో సేమ్ సిచ్యువేషన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కానీ ఎవరైతే కోవిడ్ హైలో లెట్స్ సే 2023, 24లో ఇన్వెస్ట్మెంట్ చేశారో అప్పటి నుంచి అవి నెగటివ్ రిటర్న్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. అంటే 24ను మీరు బేస్ చేసుకుంటే మార్కెట్‌లో రిటర్న్ లేనట్టు, మీరు 20ని రిటర్న్ చేసుకుంటే యావరేజ్ ఉన్నట్టు. సో అలాగే 22 నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లేదా 21 నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరు ఒక 2-3 ఇయర్స్ చూసుకుంటే ఆ మొమెంటం మార్కెట్‌లో హై రిటర్న్ తీసుకున్నట్టు. అంటే వాల్యుయేషన్ అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్‌కి, ప్రతి స్టాక్ అనేది ఉంటుంది. మనం ఎన్ని డబ్బులు పెడితే ₹1 ప్రాఫిట్ తీసుకోగలుగుతాం. లెట్స్ సే సెన్సెక్స్ యొక్క
యావరేజ్ పిఈ అనేది 20-23 మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఒక 20 రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక 1 రూపీ ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఓకే. ఆ వాల్యుయేషన్ హైలోకెళ్ళిపోయినప్పుడు మార్కెట్ హైలో ఉందని చెప్తాం. సో, ఆ వాల్యుయేషన్ గనుక హైలో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది నెగెటివ్‌కెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. ఆ వాల్యుయేషన్ నార్మల్‌లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్టయితే ఇది లంప్ సమ్‌కి మళ్ళీ. ఓకే. ఎస్ఐపికి ఇదంతా చూడదు. ఓకే. మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి 12-15% రిటర్న్ ఎక్స్‌పెక్టేషన్ ఉన్న వాళ్ళకి ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ మోర్ దెన్ 7 ఇయర్స్ ఆల్వేస్ మీ మార్కెట్‌లో మంచి రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి బిగినర్స్ ఫస్ట్ వాల్యుయేషన్ అర్థం చేసుకోవాలి. అండ్ దీనికి మీరు కొంత టైం ఇవ్వాలి. అంటే ఇదొక్కటే కాదు. మ్యూచువల్ ఫండ్‌లో మళ్ళీ ఒక 7-8 రేషియోస్ ఉంటాయి. లేకపోతే డ్రా డౌన్ రేషియో అని, ఆల్ఫా అని, బీటా అని, సార్డినరీ రేషియో అని ఇవన్నీ గమనిస్తూ సరైన చేంజెస్ చేసుకుంటూ వెళ్ళాలి. దీనికి కొంత టైం అండ్ స్కిల్ అవసరం పడుతుంది. మీ దగ్గర టైం ఉంది, స్కిల్ ఉంది అనుకుంటే యూ కెన్ డౌన్లోడ్ ఎనీ ప్లాట్‌ఫార్మ్ యాప్ అండ్ యూ డూ ఇట్ యువర్‌సెల్ఫ్. ఓకే. ఓకే. దానివల్ల లాభ నష్టాలు టైం అనేది ఉంటుంది. ఓకే. కానీ మనకు ఇఫ్ యూ ఆర్ మేకింగ్ మోర్ మనీ దెన్ దిస్ కాస్ట్. లెట్స్ సే యూ ఆర్ స్పెండింగ్ వీక్లీ 4 అవర్స్ టైం అనేది మీ మ్యూచువల్ ఫండ్ కోసం ఇస్తున్నారనుకోండి. అంటే ఈ రీసెర్చ్ కోసమో లేదా అనలైజ్ చేసుకోవడం కోసమో అండ్ ఆ 4 అవర్స్‌లో మీరు దానికంటే ఎక్కువ డబ్బు మీ ప్రొఫెషన్‌లో సంపాదించుకోగలిగితే హైర్ అండ్ ఎక్స్‌పర్ట్. ఓకే. హైర్ అండ్ ఎక్స్‌పర్ట్ విత్ వెరీ వెరీ లో కాస్ట్. ఈరోజు 0.5-1% డిఫరెన్స్ లోపల రెగ్యులర్ ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. ఒక ప్రాపర్ మీకు గైడ్ ఉంటారు. ఆ గైడ్ ద్వారా మీరు ట్రావెల్ చేయండి. ఒకవేళ మీరు ఒక 7 ఇయర్స్ 10 ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మీ దగ్గర టైం ఉంది. ఈ కాస్ట్ నేను సేవ్ చేసుకోగలుగుతాను అనుకున్నప్పుడు ఎనీ టైమ్ యూ కెన్ స్విచ్ టు యువర్ డైరెక్ట్ ఫండ్స్. అలాంటి ఆప్షన్ కూడా మీ దగ్గర ఉంటుంది. ఓకే. కానీ ఆ అవకాశం అనేది దాదాపు ఎవరికీ రాదు. రాదు. ఎందుకనంటే మనం అనుకుంటాం ఫస్ట్ 6 మంత్స్, 1 ఇయర్ మనం చేయగలుగుతాం అనుకుంటాం. ఆ ఎక్సైట్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ లాగా ఉంటుంది. ఉంటుంది. కానీ ఎప్పుడైతే మార్కెట్ మీకు ఇలాంటి షాక్స్ ఇస్తుందో అప్పుడు ఈ మీ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఎక్సైట్‌మెంట్ గాని ఉండదు. ఆ టైంలో మీరేం చేస్తారు కంప్లీట్‌గా షట్ ఆఫ్ చేసుకొని ఇంకో అసెట్‌లోకి వెళ్ళిపోతారు. ఓకే. దానివల్ల ఏమవుతుందనంటే మీరు పొందాల్సిన రిటర్న్ అనేది పొందలేరు. ఇప్పటికి మీరు టాప్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ సీఈఓస్ ఇంటర్వ్యూ చూడండి. వాళ్ళ ఫండ్ ఇచ్చిన రిటర్న్‌కి ఇన్వెస్టర్ తీసుకున్న రిటర్న్‌కి ఆల్వేస్ 2-3% గ్యాప్ ఉంటుంది. సో, ఆ 2-3% గ్యాప్ అనేది పానిక్ వల్ల లేదా అనవసరమైన టైంలో మీరు ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వడం వల్ల జరిగే నష్టం అనమాట. అలాగే మీరు సరైన పద్ధతి ప్రకారం ఒక స్ట్రక్చర్డ్ బేస్‌లో, గోల్ బేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోవడం వల్ల వచ్చిన నష్టం అది. ఓకే. సో, దాన్ని మీరు నివారించుకోవాలనుకుంటే బిగినర్స్ ముందుగా మార్కెట్ వాల్యుయేషన్, క్యాప్స్ ఏంటి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ మనం అనలైజ్ చేయగలుగుతామా లేదా ఓకే. ఎక్స్‌పర్ట్ ద్వారా మనం వెళ్ళాలా ఇవన్నీ చూసిన తర్వాత మీరు అప్పుడు మీ రిస్క్ అపెటైట్‌ని అనలైజ్ చేసుకోవాలి. మన పోర్ట్‌ఫోలియోలో ఎంత నెగెటివ్ వెళ్తే మనం తట్టుకోగలుగుతాము. మనకెంత క్యాష్ ఫ్లో అవైలబుల్ ఉంది. ఓకే. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఉంది, ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఇవన్నీ డివైడ్ చేసుకొని అప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ఆల్వేస్ బాగుంటారు. అంతేగాని మీరు ఎఫ్‌డీలు చూసి, గోల్డ్ రిటర్న్ చూసి, రియల్ ఎస్టేట్ రిటర్న్ చూసి, మ్యూచువల్ ఫండ్ కూడా అలాంటిదే అనుకుంటే మాత్రం చాలా చాలా రాంగ్ ఒపీనియన్‌లో మీరు ఎండ్ ఆఫ్ ద స్టోరీ మళ్ళీ జీరో అయిపోతుందనమాట. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం ఫైన్. ముఖ్యం. దాని తర్వాత ఫండ్స్ ఆటోమేటిక్‌గా మీకు తెలిసిపోతాయి. ఫండింగ్ అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ అని అర్థమవుతుంది సార్ మీరు చెప్పేది. ఎన్ని వేస్ ఒక్క రూపాయిని ఫండ్ చేయాలి, ఒక్క రూపాయిని ఇన్వెస్ట్ చేయాలి అని అంటే, ఆ రూపాయిని కాపాడుకోవడానికి ఇన్ని వేస్, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతుంది. యాహ్! ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇది ఇవాల్టి వీడియో. సో ఇంకో గెస్ట్‌తో నేను మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.